హలో అండి. హాయ్. గుడ్ ఈవెనింగ్ అండి. సో, నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గరలో క్లోజ్ అయింది. 24,140 లెవెల్ దగ్గర. ఆ లెవెల్ బ్రేక్ అవుతే నిఫ్టీ ఎక్కడి వరకు డౌన్ సైడ్ రావచ్చు అండ్ అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా ఎక్కడి వరకు డౌన్ సైడ్ రావచ్చు అనేది చూసుకుందాం. దాంతో పాటు సెన్సెక్స్ అండ్ బిట్‌కాయిన్ కూడా కవర్ చేసుకుందాం ఈ వీడియోలో. ఫస్ట్ అయితే ఈ వీడియో చివరి వరకు కూడా చూడండి. ఈ వీడియోనైతే ఫస్ట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడ ఫస్ట్ నిఫ్టీ వచ్చేసి నిఫ్టీ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ పెట్టాను. అండ్ నిఫ్టీలో మనం చూసామనుకోండి స్ట్రక్చర్ మనకి నిఫ్టీ 15 మినిట్స్‌లో క్లియర్‌లీ మనకు స్ట్రక్చర్ కనిపిస్తుంది. లోవర్ హై అండ్ లోలో స్ట్రక్చర్ కనిపిస్తుంది. యాస్ ఆఫ్ నౌ నిఫ్టీ మనం చూస్తే మార్కెట్ అప్ సైడ్‌లో 24,700 లెవెల్స్ దగ్గర నుంచి మార్కెట్ అంటే ఇక్కడ మనం చూసినట్టయితే 650, 700 లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ అనేది డౌన్ సైడ్ స్ట్రక్చరే కంటిన్యూషన్ అవుతుంది. యాస్ ఆఫ్ నౌ మార్కెట్ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్‌కి అయితే రీచ్ అయింది. దీని కింద కూడా మీరు అబ్జర్వ్ చేస్తుంటే 24,140 ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది. దాని కింద మొత్తం కూడా గ్యాప్ ఉంది. ఓకే. ఇది హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో క్లియర్‌లీ కనిపిస్తది. ఇది 75 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ పెట్టాను. సో, 75 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మీరు చూడొచ్చు మార్కెట్ వచ్చేసి ఈ పర్టిక్యులర్ ఏరియా లెవెల్ దగ్గర మార్కెట్‌లో ఒక సపోర్ట్ ఉంది. అది వచ్చేసి మనకి 24,140 దగ్గరలో ఒక సపోర్ట్ ఉంది. వన్స్ ఆ సపోర్ట్ కనుక బ్రేక్ చేసిందనుకోండి ఎంటైర్‌లీ కింద ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ మొత్తం కూడా ఫిల్ చేసే ఛాన్స్ ఉంది. టువర్డ్స్ మళ్ళీ మార్కెట్ వచ్చేసి 24,050 అండ్ 24,060 వైపు మార్కెట్ రావచ్చు. యాస్ ఆఫ్ నౌ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ వచ్చేసి మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ టెస్ట్ చేసి ఫెయిల్ అయిన లెవెల్ 24,300 లెవెల్. ఓకే. సో, 24,300 లెవెల్ యాస్ ఆఫ్ నౌ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. అండ్ ఇవాళ మనం చూసినట్టయితే మార్కెట్ వచ్చేసి చిన్న టైమ్ ఫ్రేమ్‌లో 24,200 లెవెల్ దగ్గర చాలా టైమ్ స్పెండ్ చేసి అండ్ అక్కడి నుంచి మార్కెట్‌లో రిజెక్షన్ వచ్చింది. ఈ పర్టిక్యులర్ ఏరియా నుంచి రిజెక్షన్ వచ్చింది. సో, రేపటికి సింపుల్ ప్లాన్ రేపటికి మార్కెట్ వచ్చేసి ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్‌లో కంటిన్యూషన్ అవుతుందనుకోండి ఏదైతే గ్యాప్ ఉందో కంప్లీట్‌లీ గ్యాప్‌ని ఫిల్ అయితే చేసే ఛాన్స్ ఉంది. టువర్డ్స్ మార్కెట్ 24,100 అండ్ 24,050 వరకు మార్కెట్ అయితే డౌన్ సైడ్ రావచ్చు. ఈ లెవెల్స్ అన్ని టార్గెటెడ్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంటది. అండ్ అప్ సైడ్‌కి ఎప్పుడు పెట్టుకోవాలి అంటే అట్‌లీస్ట్ మార్కెట్ వచ్చేసి 24,260 లెవెల్ పైన మార్కెట్ ఉంటే అప్పుడు ఆలోచిద్దాం. యాస్ ఆఫ్ నౌ వ్యూ వచ్చేసి అయితే బేరిష్ ఉంది. అండ్ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్‌లో ఉంటే ఫర్దర్ డౌన్ సైడ్ ఇంకా రావచ్చు. లేదా మార్కెట్ వచ్చేసి ఒకవేళ ఏదైతే గ్యాప్ ఉందో ఈ గ్యాప్ ఏరియాలోనే మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందనుకోండి మార్కెట్ ఇక్కడ నుంచి కొంచెం బౌన్స్ చేసే ఛాన్స్ ఉంటది. అప్ సైడ్‌కి మార్కెట్ ఎళ్ళే ఛాన్స్ ఉంటది. అండ్ అప్ సైడ్ ఎళ్ళినప్పుడు ఏదైతే క్లోజింగ్ పాయింట్ ఉందో ఇవాళ మార్కెట్ ఎక్కడైతే క్లోజ్ అయిందో అదే పర్టిక్యులర్ పాయింట్ నుంచి మళ్ళీ రిజెక్ట్ చేస్తుంటే అక్కడి నుంచి బేరీస్ ప్రైస్ యాక్షన్ మనం కనిపించినట్టయితే అక్కడి నుంచి మళ్ళీ రిజెక్ట్ చేస్తే డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. సో, గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ కేస్‌లో అట్‌లీస్ట్ 1 అవర్ ఆర్ 45 మినిట్స్ వెయిట్ చేసి మాత్రం డెసిషన్ అనేది తీసుకోండి. అండ్ ఇంకొక పాయింట్ ఇంట్రాడేలో నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో క్లియర్‌లీ మీకు గైడ్ చేస్తూ ఉంటాను. టెలిగ్రామ్ ఛానెల్ మస్ట్ అండ్ షుడ్ ఫాలో అవ్వండి. ఏదైతే మన ఆల్గో లెవెల్స్ ఉన్నాయో ఇది పర్ఫెక్ట్‌లీ వర్క్ చేస్తాయి 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు మార్కెట్ వచ్చేసి ఏదైతే మనకి నేను ఆల్రెడీ చెప్పాను. ఈ పర్టిక్యులర్ ఏరియా లెవెల్ దగ్గర మార్కెట్ వచ్చేసి ఈ జోన్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంటున్నప్పుడు నిన్న గైడ్ చేశాను టెలిగ్రామ్ ఛానెల్‌లో. అండ్ నిన్న క్లియర్‌లీ చెప్పాను. సో, నాకు వీడియో వేయడం కుదరదు. బికాస్ నేను ట్రావెలింగ్‌లో ఉండే. సో, నిన్న నైట్ వీడియో ఇవ్వలేదు. మార్కెట్ వచ్చేసి మార్కెట్ మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్స్ ఎప్పుడైతే మల్టిపుల్ టైమ్స్ రిజెక్షన్ వస్తుందో ఒక షార్ట్ వీడియో కూడా మీకు పెట్టాను. ఓకే. సో, పర్టిక్యులర్‌లీ మార్కెట్ ఇదే పర్టిక్యులర్ లెవెల్స్ నుంచి మల్టిపుల్ టైమ్స్ రిజెక్ట్ చేసింది కాబట్టి రేపు మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉంటే అప్పుడు ఆలోచించొచ్చు మనం బుల్లిష్ సైడ్. ఓకే. సో, అదొచ్చేసి మనకి 24,250-260 లెవెల్ పైన ఉంటే సి సైడ్‌లో ప్లాన్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్ మార్కెట్ 24,150 కింద ఆర్ 140 బిలో బ్రేక్ డౌన్ అయిందనుకోండి మార్కెట్‌లో ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. సో, టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో, కమెంట్ బాక్స్‌లో ఉంటది. సెర్చ్ చేసినప్పుడు ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్ కూడా వస్తాయి. సో, చూసి జాయిన్ అవ్వండి. అండ్ లింక్ ఏదైతే ఉంటదో దాని నుంచి మాత్రమే జాయిన్ అవ్వండి. ఓకే. అండ్ ఇక్కడ క్లియర్‌లీ అప్డేట్ చేస్తూ ఉంటాను నేను ఇంట్రాడేలో. ఇక్కడ చూడొచ్చు మీరు అన్ని అప్డేట్స్ అన్నీ కూడా. సో, ఆల్గో సపోర్ట్ లెవెల్స్ అండ్ అదే విధంగా షార్ట్ అనాలిసిస్ వీడియో కూడా ఇక్కడ షేర్ చేశాను ఇంట్రాడే అవర్స్‌లో, మార్కెట్ అవర్స్‌లో. సో, ప్రతీది కూడా అప్డేట్ ఉంటాయి. సో, ఆ అప్డేట్స్ అనేది మిస్ అవ్వకండి. సో, నిన్నటి వీడియోస్ నిన్న ఏదైతే లెవెల్స్ ఉన్నాయో అది కూడా చూడండి. సో, నిన్న కూడా టైమ్ టు టైమ్ అప్డేట్స్ అనేటివి టెలిగ్రామ్ ఛానెల్‌లో చేశాను. టెలిగ్రామ్ ఛానెల్‌దే ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ని ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఒక సైడ్ వేస్‌లో ఉండే. బట్ బ్యాంక్ నిఫ్టీ ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర యాస్ ఆఫ్ నౌ ఉంది. అదొచ్చేసి మనకి 57,200 లెవెల్ దగ్గరలో అండ్ 57,100 లెవెల్ దగ్గర మార్కెట్‌లో ఒక సపోర్ట్ ఉంది. ఇక్కడ నేను ఈ లెవెల్స్‌ని తీసేస్తాను. ఇక్కడ కూడా 75 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ పెడదాం. అండ్ ఇక్కడ చూసినట్టయితే
ఈ పర్టిక్యులర్ క్యాండిల్‌ని చూడండి మార్కెట్‌లో ఇదే లెవెల్స్ నుంచి మార్కెట్‌లో బౌన్స్ వచ్చింది. అండ్ ఈ లెవెల్స్ నుంచి కూడా బౌన్స్ వచ్చింది. సో, ఈ ఏరియా అనేది యాస్ ఆఫ్ నౌ సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ ఈ జోన్ కనుక బ్రేక్ అయిందనుకోండి, సపోర్ట్ కనుక బ్రేక్ అయితే 57,100 లెవెల్ కనుక బ్రేక్ అయిందనుకోండి, డౌన్ సైడ్‌కి మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటది ఫర్దర్‌గా. అండ్ డౌన్ సైడ్ మార్కెట్ వచ్చేసి ఎక్కడి వరకు రావచ్చు అంటే 56,800 వరకు అండ్ 56,500 వరకు మార్కెట్ డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నో స్ట్రక్చర్ వచ్చేసి యాజ్ పర్ డైలీ టైమ్ ఫ్రేమ్ మనం చూసామనుకోండి, నిఫ్టీది కానీ బ్యాంక్ నిఫ్టీది కానీ వీక్గా కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే స్ట్రక్చర్ క్లియర్లీ లోవర్ అండ్ లోలో స్ట్రక్చర్ కనిపిస్తుంది. అండ్ ఏదైతే గ్యాప్ ఉందో అది కూడా ఫిల్ చేసే ఛాన్సెస్ యాజ్ పర్ డైలీ టైమ్ ఫ్రేమ్ అయితే కనిపిస్తుంది మనకి నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ ఏదైతే రేంజ్ ఉందో అది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది టువర్డ్స్ మార్కెట్ 57,100 అండ్ 57,000 లెవెల్ బ్రేక్ అయిందనుకోండి, బ్యాంక్ నిఫ్టీ కూడా వీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ సెన్సెక్స్లో చూసినట్టయితే సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ రెండు సేమ్ ఉంటాయి. అండ్ ఇక్కడ చూసినట్టయితే సెన్సెక్స్లో ఆల్మోస్ట్ ఆల్ ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ఏరియా దగ్గరికి యాజ్ ఆఫ్ నో ఇవాళ ప్రైస్ అయితే ట్రేడ్ అవుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే 77,200 లెవెల్ దగ్గర ప్రైస్ అయితే క్లోజ్ అయింది. బట్ ఓవరాల్గా 77,200 టు 77,000 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ మనకి సెన్సెక్స్లో. ఒకవేళ సెన్సెక్స్ వచ్చేసి ఇక్కడ 77,000 లెవెల్ బ్రేక్ అయిందనుకోండి, మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ రావచ్చు. ఎక్కడి వరకు రావచ్చు అంటే ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉందో అది ఫిల్ చేసి 76,800 అండ్ 76,500 వరకు డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ సెన్సెక్స్లో పాజిటివ్ అవ్వాలంటే సెన్సెక్స్ వచ్చేసి ఈ పర్టికులర్ పాయింట్ నుంచి అయితే రిజెక్ట్ చేసిందో ఆ ఏరియా అట్లీస్ట్ 77,500 లెవెల్ పైన ప్రైస్ హోల్డ్ చేస్తే అప్పుడు మనం అప్ సైడ్కి ఆలోచించవచ్చు. యాజ్ లాంగ్ యాజ్ మార్కెట్ ఈ లెవెల్స్ కింద ఉన్నంతసేపు వ్యూ బేరిషే ఉంటుంది సెన్సెక్స్లో. అండ్ నిఫ్టీ కూడా 24,250 260 లెవెల్ కింద ఉన్నంతసేపు నిఫ్టీ కూడా బేరిషే ఉంటుంది. అండ్ డౌన్ సైడ్ డే లోస్ బ్రేక్ అయ్యి నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు టువర్డ్స్ 76,850 అండ్ 76,500 వరకు కూడా సెన్సెక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, క్లియర్. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి క్రిప్టో చూసుకుందాం. అండ్ క్రిప్టో తర్వాత ఆప్షన్ చైన్ డేటా చూపిస్తాను. యాజ్ ఆఫ్ నో మనకి క్రిప్టో చూసినట్టయితే బిట్‌కాయిన్ వచ్చేసి ఇక్కడ మనకి యాజ్ ఆఫ్ నో సైడ్ వేస్‌లో ట్రేడ్ అవుతుంది. బట్ బిట్‌కాయిన్‌లో ఏదైతే మేము స్ట్రాటజీ యూజ్ చేస్తామో క్రిప్టో స్కాల్పర్, ఇక్కడ చూడండి క్రిప్టో స్కాల్పర్ ఏదైతే యూజ్ చేస్తామో ఆ క్రిప్టో స్కాల్పర్ ఇక్కడ క్లియర్ సిగ్నల్స్ ఇస్తుంది 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో. ఆల్రెడీ 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో నిన్న ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ 63,500 లెవెల్ దగ్గర సిగ్నల్ ఇచ్చింది. అండ్ అక్కడి నుంచి మనం చూసినట్టయితే మార్కెట్ వచ్చేసి 1100-1200 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళింది. సో, బ్యూటిఫుల్ మొమెంటమ్ నిన్నుండే. సో, మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్స్ అన్నీ కూడా ఎవరైతే క్రిప్టో స్కాల్పర్ యూజ్ చేస్తున్నారో వాళ్ళైతే క్యాప్చర్ చేసి ఉండాలి. అండ్ ప్రీమియం మెంబర్స్ కూడా క్యాప్చర్ చేశారు క్రిప్టో ప్రీమియం మెంబర్స్. యాజ్ ఆఫ్ నో 64,000-63,800 ఇంపార్టెంట్ సపోర్ట్ ఏరియా బిట్‌కాయిన్‌లో. అండ్ అప్ సైడ్ 64,500-64,650 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. ఈ మధ్యలో మార్కెట్ చాలా టైం స్పెండ్ చేసింది. ఫ్యూ డేస్ కింద కూడా మార్కెట్ ఈ రేంజ్‌లో ఉంది కాబట్టి యాజ్ ఆఫ్ నో సైడ్ వేస్‌లో ఉంది. బట్ ఓవరాల్‌గా ఈఎంఐ పైన ఉన్నంతసేపు బిట్‌కాయిన్‌ని మనం పాజిటివ్‌గా చూడొచ్చు. 64,000 లెవెల్ పైన ఉన్నంతసేపు. ఓకే, సో బిట్‌కాయిన్‌లో మీరు ట్రేడ్ చేయాలంటే ఏ ప్లాట్‌ఫామ్‌లో ట్రేడ్ చేయొచ్చు అనేది కూడా నేను లాస్ట్‌లో చెప్తాను. ఫస్ట్ అయితే మనం ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. అండ్ ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా మనం చూసామనుకోండి, యాజ్ ఆఫ్ నో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా మనం చూస్తే మార్కెట్ వచ్చేసి కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్‌ని ఫైండ్ చేస్తాం అండ్ పుట్ సైడ్ మనం సపోర్ట్‌ని ఫైండ్ చేస్తాం. యాజ్ ఆఫ్ నో 24,200 లెవెల్ దగ్గర ఇక్కడ కాల్ రైటింగ్ అండ్ పుట్ రైటింగ్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంది. మీరు చూసినట్టయితే 24,200 రేపు ఇంపార్టెంట్ లెవెల్. సో, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. అండ్ అప్ సైడ్‌లో 24,300 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్. దాని 24,400, 24,500 లెవెల్. ఇక్కడ మనం చూసినట్టయితే కాల్ సైడే హెవీగా రైటింగ్ అనేది ఉంది. అండ్ డౌన్ సైడ్ 24,000 లెవెల్ దగ్గర పుట్ సైడ్ మనకి రైటింగ్ కనిపిస్తుంది. సో, నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 24,000 లెవెల్ నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ యాజ్ పర్ డేటా నిఫ్టీలో. అండ్ ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది 24,300 లెవెల్ దగ్గర ఎక్కువగా మనకి రైటింగ్ కనిపిస్తుంది. 24,000 లెవెల్ దగ్గర ఎక్కువగా మనకి రైటింగ్ కనిపిస్తుంది. అంటే మార్కెట్ ఒక రేంజ్ 24,000-24,300 ఉండే ఛాన్సెస్ ఉంది. ఓకే, సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ 24,300-200 కింద ఉన్నంతసేపు బేరిష్ ఉండొచ్చు. అండ్ 24,000 లెవెల్ వరకు మార్కెట్ నిఫ్టీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. దాని తర్వాత ఏ ప్లాట్‌ఫామ్‌లో మనం ట్రేడ్ చేయొచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో, గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో డౌ జోన్స్ ఫ్లాట్‌లో ఉన్నాయి. ఫ్లాట్ టు నెగెటివ్. అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్ టు నెగెటివ్. ఏషియన్ మార్కెట్స్‌లో మనం చూసినట్టయితే సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. ఏషియన్ మార్కెట్స్‌లో గిఫ్ట్ నిఫ్టీ 21 పాయింట్స్ స్లైట్‌లీ పాజిటివ్ ఉంది. ఓకే, సో బిట్‌కాయిన్ ఎవరైతే ట్రేడ్ చేయాలనుకుంటున్నారో సో బిట్‌కాయిన్ వచ్చేసి మనకి డెల్టా ఎక్స్‌చేంజ్ ఇండియా ప్లాట్‌ఫామ్‌లో ట్రేడ్ చేయొచ్చు. డెల్టా ఎక్స్‌చేంజ్ ఇండియా వచ్చేసి ఎఫ్ఐయు రిజిస్టర్డ్ ప్లాట్‌ఫామ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిజిస్టర్డ్ ప్లాట్‌ఫామ్. దీంట్లో మనం ఫ్యూచర్స్ చేయొచ్చు,
చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు. నా సజెషన్ మాత్రం ఫ్యూచర్స్. సో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆప్షన్స్ ఉన్నవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆప్షన్స్ ట్రేడ్ చేయొచ్చు. బట్ ఇండియన్ మార్కెట్స్‌లో ఆప్షన్స్ చేస్తూ ఇక్కడ కూడా ఆప్షన్స్ చేస్తే మంచిగుండదు. సో, ఎప్పుడైనా సరే డైవర్సిఫికేషన్ ఉండాలి. ఇండియన్ మార్కెట్స్‌లో మనం ఆప్షన్స్‌లో ట్రేడ్ చేస్తున్నామంటే క్రిప్టోలో ఫ్యూచర్స్ ఆపర్చునిటీ ఇక్కడ చిన్న క్యాపిటల్‌తోనే లెవరేజ్‌తోని ట్రేడ్ చేసే ఆపర్చునిటీ ఉన్నప్పుడు అది మనం గ్రాబ్ చేసుకోగలగాలి. అండ్ ఇక్కడ ఏదైతే మనం ఫ్యూచర్స్ ఉంటదో దానికి ఎక్స్‌పైరీ కూడా ఉండదు. అదే ఆప్షన్స్‌కి అయితే ఎక్స్‌పైరీ ఉంటది. అండ్ ఎవ్రీ డే ఎక్స్‌పైర్ అయితది. దీంట్లో డైలీ ఎక్స్‌పైరీస్ ఉన్నాయి. బిట్‌కాయిన్, ఈథీరియం అండ్ దాంతో పాటు గోల్డ్ కూడా రీసెంట్‌గా యాడ్ చేశారు. ఆప్షన్స్ ట్రేడ్ చేసుకోవచ్చు. గోల్డ్ కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! గోల్డ్ టోకెన్ ఆప్షన్స్ కూడా అవైలబుల్‌గా ఉంది. అండ్ అది కూడా సేమ్ ఎక్స్‌పైరీ డైలీ ఎక్స్‌పైరీస్ అండ్ అదేవిధంగా 5:30 ఎవ్రీ 5:30కి ఎక్స్‌పైరీ ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ ఎక్స్‌పైరీ కాంట్రాక్ట్ అనేది స్టార్ట్ అవుతది. అండ్ దీంట్లో ఫ్యూచర్స్ ట్రేడింగ్ కూడా చేయొచ్చు గోల్డ్‌లో. సో, నా సజెషన్ అయితే ఫ్యూచర్స్. మెటల్స్ చేయొచ్చు. గోల్డ్, సిల్వర్ కూడా చేయొచ్చు. అండ్ యూఎస్‌కి సంబంధించిన స్టాక్స్ కూడా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఇండెక్స్ కూడా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు ఈ ప్లాట్‌ఫామ్‌లో. లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో, కామెంట్ బాక్స్‌లో ఇస్తాను. ఫస్ట్ అయితే వెళ్లి ఎక్స్‌ప్లోర్ చేయండి. దాంతో పాటు క్రిప్టో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాస్టర్ క్లాస్ వీడియోస్ చూసుకోవాలంటే నేను ఆల్రెడీ మాస్టర్ క్లాస్ వీడియోస్ చేసి పెట్టాను. అండ్ ఇక్కడ మన ట్రెండ్ ట్రేడర్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి రండి. కోర్సెస్ పైన క్లిక్ చేశారనుకోండి ఇక్కడ ఆల్రెడీ మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ చూడండి ఫస్ట్ అయితే. నచ్చితే రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవైసీ కంప్లీట్ చేసుకోండి డెల్టా ఎక్స్‌చేంజ్. దాని తర్వాత ఫండ్ యాడ్ చేసుకొని శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేస్తే నేను వెరిఫై చేసి మీకు క్రిప్టో స్కాల్పర్ ఏదైతే మేము స్ట్రాటజీ యూజ్ చేస్తున్నామో క్రిప్టో స్కాల్పర్ బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తాయో ఆ స్ట్రాటజీ దాంతో పాటు క్రిప్టో ప్రీమియం ఛానల్ ఏదైతే ఉందో అది కూడా యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ ఫర్ రిఫరల్ మెంబర్స్‌కి మాత్రమే. ఓకే. సో, ఫస్ట్ అయితే వీడియో చూడండి మాస్టర్ క్లాస్ వీడియోస్. తర్వాత మీకు క్లియర్‌లీ అర్థమవుతది. అండ్ ఎలా ట్రేడ్ చేయొచ్చు అనేది కూడా అర్థమవుతది. దాని తర్వాతనే నెక్స్ట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మన వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్‌లో ఫాలో అవ్వండి. ఎవ్రీడే మార్కెట్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్‌లో మాత్రం టెలిగ్రామ్ ఛానల్ చాలా ఇంపార్టెంట్. లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో, కామెంట్ బాక్స్‌లో ఉంది. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్‌తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్. సీ యూ. టాటా. బై బై అండి.